వెల్కమ్ బ్యాక్ టు న్యూ ట్రెండ్స్. ఇక్కడ రిచ్ గోల్డ్ ఇమిటేషన్ జ్యువెలరీలో ఇలాంటి జ్యువెలరీస్ ఇంకా బోలెడ్ ఉన్నాయి. అండ్ మీకు అనిపిస్తుంటుంది ఇక్కడ నేను వేసుకోవడం వల్ల నేను వేసుకుంటే చాలా బాగుండేది అని చెప్పి. మీరు వేసుకోవాలి అంటే ఇక్కడికి రండి, షాపింగ్ చేయండి. చాలా మంచి ఐటమ్స్ ఉన్నాయి. ఇక్కడ ఓన్లీ జ్యువెలరీయే కాకుండా మనకి లేడీస్కి స్పెట్స్ కూడా ఉన్నాయి, గ్లాసెస్ కూడా ఉన్నాయి. అవి కూడా చాలా డిఫరెంట్గా ఇక్కడ డిజైన్ అయి ఉన్నాయి. మరి వాటిలో కొన్నిటిని మనం చూద్దాము. అండ్ ఇది చూసారు కదా, అండ్ ఇది సేమ్ మీరు ఇక్కడ నుంచి చూసారంటే ఇలాగే కనిపిస్తుంది. మనం సైడ్ కనుక చూసామంటే మనకి ఇక్కడ గోల్డ్ ప్లేటెడ్తో మనకి ఒక రోజ్ ఫ్లవర్ ఇచ్చారు. అండ్ దానికి లీవ్స్ కూడా ఇచ్చారు. చాలా క్యూట్గా ఉంది. అండ్ దీనిపైన మనకి స్టోన్స్తో చిన్న చిన్న స్టోన్స్తో డిజైన్స్ చేశారు. ఎస్, ఇది ఒక డిఫరెంట్ ట్రెండ్ అనమాట. ఇప్పుడు కొత్తగా వస్తుంది. ఇది ఓన్లీ లేడీస్కి మాత్రమే. చాలా బాగుంటుంది. అండ్ స్కూటీస్ ఇలాంటివి యూస్ చేసే వాళ్ళు ఇలాంటివి కూడా పెట్టుకొని వెళ్ళారంటే సూపర్ ఉంటుంది. అండ్ ఇందులోనే మనం కలర్స్ కూడా చూసుకోవచ్చు. ఇది ఇప్పుడు మనం బ్లాక్ చూసాము. నెక్స్ట్ లైట్ బేబీ పింక్లో ఉంది. ఇక్కడ ఓన్లీ మనకి 2 లీవ్స్ ఇచ్చారు. 2 లీవ్స్ మీద చిన్న చిన్న స్టోన్స్తో మధ్యలో ఇచ్చారు. పక్కన వచ్చేసి ఒక ముత్యంతో కూడా డిజైన్ చేశారు. అండ్ చాలా సింపుల్గా అండ్ రిచ్గా ఉంది కదా, చాలా క్లాస్గా కూడా అనిపిస్తుంది. అండ్ ఇప్పుడు మనం పింక్ చూసేసాము. నెక్స్ట్ బ్లూ ఇంకా బ్లాక్ 2 మిక్స్ అయి ఉన్నాయి ఇందులో. ఇది చూస్తుంటే ఆల్మోస్ట్ నా డ్రెస్కి మ్యాచ్ అయినట్టే అనిపిస్తుంది. అండ్ ఇక్కడ చూసారు కదా, మనకి అక్కడ లీవ్స్ చూసాము, ఇక్కడ అదే టైప్లో ఇచ్చున్నారు. కాకపోతే మనకి ఇక్కడ కొన్ని ముత్యాలు ప్లస్ స్టోన్స్ ఇంకొంచెం గోల్డ్తో డిజైన్ చేశారు. చాలా బ్యూటిఫుల్గా ఉంది. నాకైతే ఇదైతే నా డ్రెస్కి మ్యాచ్ అయింది కాబట్టి ఒకసారి పెట్టుకోవాలనిపిస్తుంది. నేను పెట్టుకున్నానంటే మీకు తెలిసిపోతుంది ఎంత అందంగా ఉంది అని చెప్పేసి. ఒకసారి ట్రై చేద్దాం ఎలా ఉంది. సూపర్ ఉంది కదా. చూసారా, సురేష్ గారు కూడా నాకు మంచి బిరుదులు ఇస్తున్నారు ఈ మధ్య. మోడర్న్ మహాలక్ష్మి అంట. అండ్ ఇవన్నీ వేసుకున్నాను, పావుడు బిల్లు పెట్టుకున్నాను, గ్లాసెస్ పెట్టుకున్నాను. సో అలాగే ఉంటుంది పెట్టుకుంటే. ఎస్, ఇలాంటివన్నీ కూడా ఓన్లీ డ్రెస్సెస్ మీదకే చాలా సెట్ అవుతుంటాయి. అండ్ స్కూటీ నడుపుతునే వాళ్ళు క్లాత్ కట్టేసి స్పెట్స్ పెట్టుకుంటూ ఉంటారు. అండ్ ఆ స్పెట్స్ ఇంకా డిఫరెంట్గా అదే కనిపించాలి అంటే ఈ టైప్ స్పెట్స్ పెట్టుకున్నారంటే ఇంకా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఒకసారి మీరు కూడా షాపింగ్ చేయండి. ఇప్పటి వరకు నెక్లెసెస్ సెట్స్ని చూసాము అండ్ అలాగే స్పెట్స్ని చూసాము. అండ్ ఇంకొకటి ఇంపార్టెంట్ ఏంటంటే వడ్డాణం. లేడీస్కి అది చాలా ఇంపార్టెంట్ కదా. అండ్ అదంటే పడి చచ్చిపోయే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కానీ వాటిలో చాలా వెరైటీస్ ఉన్నాయి. కానీ అందులో స్పెషల్గా కొన్ని ఉన్నాయి. అవేంటో ఒకసారి తెలుసుకుందాం. ఓకే, సో సురేష్ గారు ఇక్కడ రియల్ వడ్డాణాలకి సంబంధించి ఉంటాయి. ఈ రియల్ వడ్డాణంలో ఎలా తయారు చేస్తారో హ్యాండ్ వర్క్ జరుగుతుంది. పూర్తిగా మన స్వర్ణకారులు తయారు చేస్తారు పూర్తిగా. అలాగా స్టోన్స్ కూడా వడ్డాణంలో గోల్డ్ ఎలా పొదుగుతారో అలాగ పొదుగుతారు. దీంట్లో చూసారా, హంసల్లో మెడలు, నెక్కు, లతలు అన్నీ కూడా ప్యూర్ గోల్డ్లో ఎలా తయారవుతున్నాయో అలాగే తయారు చేస్తారు. దీంట్లో కింద సీసీ ముత్యాలు అంటారు వాటిని. ఆ ముత్యాలు కూడా ఇప్పుడు ప్రస్తుతం లేటెస్ట్ ట్రెండ్, చాలా ట్రెండీగా ఉంటుంది. లక్ష్మీదేవి ఫేస్ చూడండి, తర్వాత హంసల స్టైల్ చూడండి. మొత్తం టోటల్ ప్యూర్ గోల్డ్ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. ఇది ఇమిటేషన్ అని తెలియకుండా పూర్తిగా గోల్డ్లో వాడే పట్టి స్టైల్, బ్యాక్ సైడ్ పట్టి అంతా గోల్డ్లో ఎలా ఉంటుందో అలాగే పట్టి వస్తుంది. ఒక్కసారి మొత్తం టోటల్గా చూడండి. ఇలాగా చైన్ వడ్డాణం కాకుండా పట్టీ వడ్డాణం వచ్చింది. ఈ పట్టీ వడ్డాణంలో కూడా పూర్తిగా ఏడి స్టోన్స్తో పొదిగిన హంసలను మనం చూసాం. వాటితో పాటు లక్ష్మీదేవిని చూసాం. పూర్తిగా ఈ ఈ ఐటమ్ విడిపోకుండా రివిట్మెంట్ కూడా వస్తుంది. ఈ రివిట్మెంట్లో గోల్డ్లో కూడా మనం ఈ రివిట్మెంట్ చూసుంటాం. గోల్డ్లో ఎలా ఉంటుందో అలాగే ఈ రివిట్మెంట్ ఉంటుంది మనకు. అందుకని ప్యూర్ ఇది పక్కా గోల్డ్ అనే విధంగా ఉంటుంది. చూసారు కదా వడ్డాణాలు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి. జనరల్గా మనకి సార్ చెప్పినట్టు లక్ష్మీదేవి అలా ఉంటుంది, లేకపోతే మనకు కొన్ని ఫ్లవర్స్ డిజైన్స్ ఉంటాయి. కానీ ఇక్కడ మాత్రం నెమళ్ళతో అండ్ అలాగే లక్ష్మీదేవితో ఇంకా పూసలతో చాలా అందంగా ఉన్నాయి కదా. నెక్స్ట్ మనం ఇక్కడ ఒక సెట్ ఉందండి. అండ్ మొత్తం కూడా నెమలితో డిజైన్ చేస్తున్నారు. మరి అదేంటో ఒకసారి కనుక్కుందాం. సో సార్, ఈ సెట్ ఏంటి, దీని గురించి ఒకసారి చెప్పండి. ఇది యాంటిక్ మోడల్ అంటారు. యాంటిక్ మోడల్లో ఇప్పుడు ఈ పూసల ఐటమ్ 3 స్టెప్ 4 స్టెప్స్ ఇలాగ మోడల్స్ వస్తుంది. పట్టీలో వస్తుంది. నెమళ్ళు బాగా ప్రత్యేకంగా ఉంటుంది పూర్వీపిన మెడల్ స్టైల్స్లో. దీంట్లో కుందన్స్ వాడతారు. ఈ కుందన్స్లో కూడా కెంపు కుందన్స్ వాడతారు. కింద ముత్యాలు అట్లా స్టైల్స్ అంతా వచ్చేసింది. పాతకాలం లాగా మొత్తం టోటల్ 2-in-1గా ఓల్డ్ అండ్ న్యూ 2 కాంబినేషన్స్తో తయారైన నెక్ సెట్. దీంట్లో గోల్డ్ బాల్స్ వాడున్నారు. ఇవి కర్బూజా బాల్స్ అంటారు వీటిల్ని. ఈ కర్బూజా బాల్స్ కలరు ఎక్కువ రోజులు మన్నుతాయి, క్వాలిటీ బాగుంటుంది, మీకు నీట్గా
నీట్గా ఉంటుంది. చూడండి ఇక్కడి నుంచి మనం ప్రత్యేకంగా మళ్ళీ మేడం దగ్గరికి వెళ్తాం. మేడం కొత్త నెక్ సెట్స్ పెట్టుకొని ఉంది. ఆ నెక్ సెట్ చూడండి పూర్తిగా రూబీ నెక్ సెట్, దాన్ని కింద ముత్యాలతో రూబీ నెక్ సెట్. ఈ మోడల్ పెట్టుకున్న తర్వాత మళ్ళీ మేడం ఇప్పుడు ఇందాక నయనతారగా ఇప్పుడు దీపికా పడుకునేగా తయారైపోయింది. ఒకసారి చూడండి ఇప్పుడు ట్రెండ్ అలాగా ఉంది. మీకు చాలా వెరైటీస్ ఇలాగే మొత్తం ఇంచుమించు 200 రకాల వెరైటీస్ చూపించగలను. ప్రతి ఐటెంలో ప్రతి దాంట్లో పచ్చలు, కెంపులు, సీజెడ్ ఐటము, డిజైన్స్లోకి వచ్చేటప్పటికి చాంద్బాలి కమ్మలు మొత్తం టోటల్స్ ఉంటాయి. తర్వాత ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ మ్యారేజ్ సెట్స్కి వెళ్తాం. మ్యారేజ్ సెట్స్ చూపిస్తాను. మీ మ్యారేజ్ సెట్స్లో 300 సెట్లు మా దగ్గర దొరుకుతాయి. అద్దెకి 300 సెట్లు దొరుకుతాయి. మీరు కొనకుండా అంత కాస్ట్లీ ఐటమ్ మీరు పెట్టుకోకుండా కొని మళ్ళీ దాన్ని వేస్ట్ చేయకుండా మా దగ్గర అద్దెకే లభిస్తాయి. అవన్నీ చూపిస్తాను ఇప్పుడు మీకు. ఓకే వ్యూయర్స్, సో ఇప్పుడు మనం మంచి మంచి వడ్డానాలు చూసేసాము. నెక్స్ట్ మనం చూడవలసింది ఏంటంటే మ్యారేజ్ సెట్స్ అనమాట. ఇక్కడ రిచ్ గోల్డ్లో మనకి 300 మ్యారేజ్ సెట్స్ ఉన్నాయి. ఈ 300 మ్యారేజ్ సెట్స్ ఏంటంటే ఒకేసారి ఆర్డర్ ఇచ్చినా కూడా ఒకేసారి 300 పెళ్ళిళ్ళు కూడా అయిపోతాయి ఈ రిచ్ గోల్డ్ మ్యారేజ్ సెట్స్ వేసుకొని. అండ్ ఈ 300 సెట్స్ కూడా డిఫరెంట్గా ఉంటాయి. ఇవన్నీ కూడా ఓపెన్ చేసి చూడడం కొంచెం మనకి టైం పడుతుంది కాబట్టి ఇందులో కొన్ని ఐటమ్స్ ఉన్నాయి, కొన్ని డిఫరెంట్గా ఉండే మోడల్స్ ఉన్నాయి. అవి ఇక్కడ ఉన్నాయి. అవేంటో ఒకసారి సురేష్ గారిని అడిగి తెలుసుకుందాం. సో సురేష్ గారు చెప్పండి, ఈ మ్యారేజ్ సెట్స్ స్పెషాలిటీ ఏంటి? ఇవి యాంటిక్లో ప్యూర్ గోల్డ్ స్టైల్స్లో వస్తున్నాయి. ఇప్పుడు మెష్ మోడల్స్ వచ్చున్నాయి. మెష్ మోడల్స్ చూసారు కదా, కుందన్ ఫ్లవర్ మోడలు. ఈ కుందన్లో ఫ్లవర్ మోడలు ఇయర్ రింగ్స్లోకి వచ్చేటప్పటికి మనకు కింద బుట్ట వచ్చేసి నీట్గా ఫ్లవర్ మోడల్ వచ్చేస్తుంది. చాలా నీట్గా ఉన్నాయి. ప్యూర్ గోల్డ్లో ఇప్పుడు కొత్త ట్రెండ్, పెద్ద పెద్ద షోరూంలో గోల్డ్ షోరూంలోకి వెళ్ళేసి లేటెస్ట్ ట్రెండ్ చూపించమంటే ఈ ట్రెండ్నే చూపిస్తారు. ఇవే మనకు ఇమిటేషన్లో దొరుకుతాయి. ఇవి ఒక్కోటి చాలా ఖరీదు ఉంటాయి. ఈ ఖరీదు మనం అన్నీ భరాయించలేం కాబట్టి ఈ ఇమిటేషన్ని మనం రెంట్కే తీసుకొని ఎంజాయ్ చేయొచ్చు. దీంట్లో ఈ చూసారు కదా, పాపడి బిళ్ళ, నెక్ సెట్టు, లాంగ్ సెట్టు, కమ్మలు, వంకీలు, జడబిళ్ళలు, వడ్డాణం మొత్తం ఇలాంటి మొత్తం టోటల్ సెట్ మనకు దొరుకుతుంది. ఇదే విధంగా ప్లాటినం స్టైల్స్కి వచ్చేటప్పటికి ప్లాటినం స్టైల్స్లో ఈ కుందన్ వచ్చినది, రెడ్ కుందన్ వచ్చింది. దీంట్లో ఏంది ట్రెండ్ అంటే మీ డ్రెస్కు తగ్గట్టు స్టోన్స్ కూడా మార్చి మేము ఇవ్వగలం. స్టోన్స్ సపరేట్గా ఉంటాయి మాకు. మీరు ఏ శారీ తెచ్చుకుంటే ఆ శారీకి స్టోన్స్ పెట్టించేసి ఇదే ట్రెండ్ని మనం ఫాలో అవ్వచ్చు. ఇవి వచ్చేటప్పటికి కుందన్ ఐటంలో ఇప్పుడు మీరు ఇందాక విన్నారు త్రిబుల్ స్టెప్ లేటెస్ట్ ట్రెండ్ అని. ఆ త్రిబుల్ స్టెప్లో లాంగ్ సెట్ వస్తుంది, నెక్ సెట్ వస్తుంది, ఇయర్ రింగ్స్ వస్తున్నాయి. ఇయర్ రింగ్స్కి జుమ్కాలు వస్తున్నాయి. ఇప్పుడు ప్రస్తుతం లేటెస్ట్ ట్రెండ్లో ఏదైతే ఉందో అవి అన్నీ మనకు రిచ్ గోల్డ్లో దొరుకుతాయి. అవి అద్దెకు దొరుకుతాయి. ఎక్కువ ఖర్చు పెట్టకుండా తక్కువ ఖర్చుతో మనం నగల్ని ఎంజాయ్ చేసుకోవచ్చు. ప్రతి నగలు మన దగ్గర దొరుకుతాయి. సో చూసారు కదండి, మనకి ట్రెండీగా కావాలంటే ఇలా గోల్డ్ టైప్లో ఉన్నవి వేసుకోవచ్చు. సో ట్రెడిషనల్గా కావాలి అంటే, కొంచెం ట్రెండీగా కావాలంటే ఇలా వైట్ స్టోన్స్, ఇంకా దాంట్లో మనం కెంపు కలర్ స్టోన్ని యాడ్ చేశారు. చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ కొంచెం అంటే చాలామంది హెవీగా లైక్ చేస్తుంటారు, ఇయర్ రింగ్స్ కానివ్వండి అండ్ మనం వేసుకునే నెక్లెసెస్ కానివ్వండి. సో ఆ టైప్ వాళ్ళు కూడా ఈ టైప్లో మనం తీసుకున్నామంటే మ్యారేజ్లో పెళ్లి కూతురు ఎవరైతే ఉన్నారో చాలా లుకింగ్గా, చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తారు. అండ్ మీకు కూడా ఇలాంటి సెట్స్ తీసుకోవాలి అని మనకి ఇక్కడ రెంట్కి ఇస్తారు కాబట్టి యూజ్ఫుల్గా ఉంటుంది. జనరల్గా అందరూ రావచ్చు హ్యాపీగా. ఇలాంటివన్నీ కూడా రెంట్కి తీసుకొని మనం పెళ్ళి అనేది లైఫ్లో చాలా ఇంపార్టెంట్ కాబట్టి అలాంటిది ఇంకా కొంచెం అందంగా చేసుకోవాలి అనుకుంటే రిచ్ గోల్డ్కి వచ్చేసేయండి. ఇక్కడ మనకి చాలా మంచి ఐటమ్స్ ఉన్నాయి. ఒకసారి ట్రై చేయండి అందరూ కూడా. ఓకే, సో ఇప్పుడు మ్యారేజ్ సెట్స్ అయితే ఎలా ఉన్నాయి, అందులో డిఫరెన్స్ ఏంటి, మోడల్స్ ఏంటి చూసేసాం కదా. ఇప్పుడు భరతనాట్యం, సో వాళ్ళు ఎలాంటి నగలు ధరిస్తారో అందరికీ తెలుసు. మరి అందులో కూడా స్పెషల్స్ ఉన్నాయి. అవేంటో ఒకసారి అడిగి తెలుసుకుందాం. సో ఈవేంటండి, సో భరతనాట్యం సెట్ అని చెప్పారు, మరి ఇందులో స్పెషల్గా ఏంటి? ఇప్పుడు లేటెస్ట్గా అందరూ క్లాసికల్ డ్యాన్స్, క్లాసికల్ డ్యాన్స్కి నగలు ఎక్కడ దొరుకుతాయో తెలియవు. ఆ నగలన్నీ మన దగ్గరే దొరుకుతాయి. మొత్తం సెట్గా దొరుకుతాయమ్మా. ప్రతి ఒక్కటి నెక్ సెట్టు, లాంగ్ సెట్టు, తల సెట్టు, సూర్యవంక, చంద్రవంక, వడ్డాణం, లాంగ్ సెట్లు, ఇవన్నీ మొత్తం టోటల్ భరతనాట్యం సెట్లకు సంబంధించి అన్ని రకాల రేంజ్లో దొరుకుతాయి. ఒక 1000 రూపీస్ నుంచి ముత్యాల్లో దొరుకుతుంది, తర్వాత స్టోన్స్లో దొరుకుతాయి. మొత్తం ఇంచుమించు 40 రకాల డిజైన్స్ మనకు భరతనాట్యం సెట్లలోనే దొరుకుతాయి. మనకు అన్ని రకాలు మా దగ్గరే దొరుకుతాయి. మీరు హ్యాపీగా వచ్చి చూసుకోవచ్చు. సో భరతనాట్యం సెట్స్ కూడా చాలా అందంగా ఉన్నాయి. అండ్ పెద్దవాళ్ళకి వేస్తే ఎంత బ్యూటిఫుల్గా ఉంటారో, అండ్ ద సేమ్ టైం చిన్నపిల్లలకి వేసిన చాలా క్యూట్గా అనిపిస్తారు. అండ్ ఇలాంటి సెట్స్ ఇక్కడ ఇంకా సూపర్ ఉన్నాయి. చెప్పారు కదా 40 రకాలు ఉన్నాయంటే ఒకసారి ట్రై చేయండి. మీరు కూడా, మీకు సూపర్గా నచ్చుతాయని నేను అనుకుంటున్నాను.
ఓకే వ్యూయర్స్, సో చూసేసారు కదా ఎంత హెవీగా, అంటే మనం ఇందాక చూసాం కదా మ్యారేజ్ సెట్స్ అని. సో అందులో నాకు నచ్చిన సెట్ నేను వేసుకున్నాను. నిజంగా చాలా బ్యూటిఫుల్గా ఉంది, కానీ శారీలో వచ్చుంటే ఇంకా చాలా బాగుంది, వడ్డాను కూడా పెట్టుకోవచ్చు కదా అనిపించింది. ఎస్, చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. అండ్ రిచ్ గోల్డ్లో మనం ఇలాంటి ఐటమ్స్ చాలా చూడవచ్చు. సో అది వేసుకోవడం వల్ల నాకు అందం వచ్చిందని చెప్పి చాలామంది కాంప్లిమెంట్ ఇచ్చేస్తున్నారు ఈ మధ్య. ఓకే వ్యూయర్స్, ఇప్పుడు మనం భరతనాట్యంకి కావాల్సిన సెట్స్ అండ్ అందులో రకాలను చూసేసాం కదా. ఇప్పుడు వచ్చేసి మనం బిందీస్, అదేనండి స్టిక్కర్స్ అంటే ఇప్పుడు జనరేషన్లో చాలా డిఫరెంట్గా వస్తున్నాయి. అండ్ కొన్ని షార్ట్గా వస్తున్నాయి, లాంగ్గా వస్తున్నాయి. ఇక్కడ కూడా కొన్ని వెరైటీస్ ఉన్నాయి. అవేంటో ఒకసారి అడిగి తెలుసుకుందాం. సో సురేష్ గారు జ్యువెలరీస్ గురించి చాలా చక్కగా వివరించారు. సో ఇప్పుడు బిందీస్, ఇందులో స్పెషాలిటీ ఏంటి అండ్ వెరైటీస్ ఎన్ని ఉన్నాయి? ఈ బిందీస్ సెక్షన్స్ వచ్చేటప్పటికి మొత్తం బాంబే ఐటమ్ తీసుకుని వస్తాం. మామూలుగా మనకు ఫ్యాన్సీ స్టోర్స్లో కాకుండా అంతకంటే రేంజ్ ఎక్కువలో మనకు వస్తున్నాయి. ఇక్కడ 5 రూపీస్ నుంచి మనకు 500 రూపీస్ ఒక ప్యాకెట్ ఖరీదు వరకు మనకు దొరుకుతున్నాయి. అందులో పూర్తిగా స్టోన్స్ వాడతారు. జ్యువెలరీలో వాడే స్టోన్స్ బిందీస్లో వాడతారు. ఆ ట్రెండ్ మనం ఇప్పుడు చూస్తాం. ఇప్పుడు ఈ ట్రెండ్లో వచ్చేటప్పటికి పూర్తిగా స్టోన్ బిందీస్ మనకు దొరుకుతాయి. ఇంత కాస్ట్లీ ఐటమ్ ఇక్కడే దొరకవచ్చని నేను నా అంచనా. కళ్యాణం బిందీస్ కానీ, ఒక సింగిల్ స్టోన్స్ బిందీస్ కానీ మనకు చాలా వెరైటీస్ మనకు దొరుకుతున్నాయి. ఒక కళ్యాణం బిందీస్లోనే ఇంచుమించు 14 రకాల బిందీస్ వెరైటీస్ మనకు దొరుకుతాయి. ఓకే, సో చూసారు కదా ఇక్కడ స్టిక్కర్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. అండ్ నేను చెప్పాను కదా షార్ట్ నుంచి మనకి చిన్నవిగా కావాల్సిన వాటికంటే పెద్దవిగా కూడా మనం యూస్ చేసుకోవచ్చు. అండ్ చాలామంది కూడా పెద్దవి ఈ మధ్య బాగా లైక్ చేస్తున్నారు, ఈవెన్ నేను కూడా, కానీ పెట్టుకోవడం లేదంతే. కానీ ఇప్పుడు మనం సో పెళ్లి కూతురికి పెట్టే స్టిక్కర్స్ని చూసాము. జనరల్గా పాతకాలంలో అయితే ఓన్లీ తిలకంతో దిద్దేవాళ్ళు అలాగా, కానీ ఇప్పుడు మాత్రం చాలా వెరైటీగా ఆలోచిస్తున్నారు, డిఫరెంట్గా ఉండాలి అనుకుంటున్నారు. సో అలాంటి వాళ్ళు కూడా ఇలాంటి స్టిక్కర్స్ని యూస్ చేసుకోవచ్చు. ఇందులో మనకి చాలా రకాలు ఉన్నాయి. మనకి ఏది మంచిగా అనిపిస్తుంటే మీరు అది యూస్ చేసుకోవచ్చు. చాలా డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి ఎస్, పెళ్లి కూతుళ్ళు మీరు కూడా రెడీ అయిపోయండి. ఇంత మంచి స్టిక్కర్స్ని పెట్టుకొని పెళ్లిపీటల మీద కూర్చుంటే చాలా సూపర్గా ఉంటుంది. ఒకసారి అందరూ కూడా ట్రై చేయండి. ఓకే, సో వ్యూయర్స్ చూస్తున్నారు కదా, క్షణంకి చాలా అందంగా మారిపోతున్నాను. ఎస్, ఇంత అందంగా మారుతున్నానంటే ఇంకా మీకు తెలిసే ఉంటుంది. ఎస్, రిచ్ గోల్డ్ అది వేసుకోవడం వల్లే నేను ఇంకొంచెం అందంగా కనిపిస్తున్నాను. అండ్ ఇది వచ్చేసి కిరీటం అనమాట. అండ్ చిన్నపిల్లలకి పెడితే ఇంకా క్యూట్గా ఉంటుంది. అండ్ చిన్నపిల్లలకి కూడా ఉన్నాయి ఇక్కడ. ఆల్మోస్ట్ మనం మిస్ యూనివర్స్ లేకపోతే మిస్ ఇండియా అలాంటి వాళ్ళు పెట్టుకుంటారు. ఇప్పుడు నేను కూడా అలాగే అనుకుంటున్నాను. సో ఇప్పుడు మనం బ్యాంగిల్స్ సెక్షన్లో ఉన్నామండి. అండ్ బ్యాంగిల్స్ చూసారు కదా, ఇది నా డ్రెస్కి సెట్ అయ్యే బ్యాంగిల్స్. అండ్ మనకి ఏ డ్రెస్ మీదగా కావాలి అన్నా కూడా ఆ మ్యాచింగ్ బ్యాంగిల్స్ ఇక్కడ ఉంటాయి. అండ్ ఇందులో ఇదొక వెరైటీ, ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి. అవేంటో ఒకసారి చూసేద్దాం. దేవుడు నగల్లో కూడా మనకు ప్రత్యేకంగా అన్ని రకాల మోడల్స్ దొరుకుతాయి. వాటిల్లో మూర్తుల్ని అనుసరించి వాళ్ళ సైజుల ప్రకారం మాకు చూపిస్తే వాటికి తగ్గట్టుగా మేము అవన్నీ కలెక్ట్ చేసి మళ్ళీ తెచ్చి చూపించి మీకు ఇవ్వగలం. అదేవిధంగా ముత్యాలతో కిరీటం చూశారు, అమ్మన్నీలకి జడలు చూశారు. జడలు ప్లస్ రెడీమేడ్ మొత్తం దొరుకుతుంది. జడలు బిళ్ళలు అన్నీ మొత్తం. తర్వాత హస్తాలు, కిరీటాలు, స్వామికి సంబంధించి ప్రతి ఒక్కటి నామాలు, నెక్ సెట్స్ ఇలాంటివి ప్రతి ఒక్కటి దొరుకుతుంది. వాళ్ళ ఏ విగ్రహ సైజుల ప్రకారం మీరు చెప్తే అదే ఆర్డర్ కొద్దీ మీకు కూడా తయారు చేసి మళ్ళీ వెంటనే మేము సకాలంలో మీకు అందిస్తాం. ఓకే ఎస్, చూసేసారు కదా ఎక్కడ ఎన్ని మోడల్స్ ఉన్నాయో, అసలు ఎన్ని డిజైన్స్ ఉన్నాయో. అందులో మనం చెప్పుకుంటూ పోతే ఇంకా వస్తూనే ఉంటాయి. అండ్ ఈ హాఫ్ అన్ అవర్ మనకి సరిపోదు, ఓన్లీ మనకి చూస్తూ ఉంటే వస్తూనే ఉంటాయి కాబట్టి ఎంత టైం అయినా సరిపోదు అనమాట. ఇంక ఇక్కడ బ్యాంగిల్స్, లాంగ్ చైన్స్, నెక్లెసెస్, బ్రాస్లైట్స్, క్లిప్స్, వీటితో పాటుగా మనకి నెయిల్ పాలిషెస్ ఉన్నాయి. నెక్స్ట్ కాస్మెటిక్స్, మనకి కావాల్సిన కాస్మెటిక్స్ కూడా ఇక్కడ దొరుకుతున్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో చూసామంటే ఎక్కడ పడినా దొంగలు భయం ఎక్కువగా ఉంది. చైన్ స్నాచింగ్ కూడా ఎక్కువగా జరుగుతుంది. అలాంటి వాళ్ళు ఇలాంటి టైప్ ఇమిటేషన్ జ్యువెలరీ కనుక వేసుకున్నారంటే వాళ్ళకి కొంచెం సేఫ్టీ అనిపిస్తుంది. సో ఇది ఇవాల్టి న్యూ ట్రెండ్స్. రేపటి న్యూ ట్రెండ్స్లో మళ్ళీ మీట్ అవుదాం. అంటిల్ దెన్ బాయ్.